పరిపాలన విధానం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుందమ్మా? 2500 వేస్తానే మొత్తం ఆయన వచ్చిన కానుంటే మాకేం లేదు. ఇక్కడ లేక హైదరాబాద్ వచ్చిన కూడా కూలు లేవు, ఏం లేవు. ఇంట్లో నెల రోగాలు వచ్చి పడ్డాం ఇంట్లో. అంటే ఇప్పుడు బస్సు ఉచితం ఇస్తుండు, ఉచిత కరెంట్ ఇస్తుండు కదా, అవన్నీ ఏం అందుతలేదు? 500 బస్సు పీరి పెట్టిండు లేక అది ఒకటి కరెక్టే. బస్సు పీరి దాని వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా మీరు? ఇంకా సాయం అన్నప్పుడు అన్నారు ఆడల్లో కన్నా 2500 వేయచ్చు కదా మేడం. అవన్నీ ఇస్తున్నాను ఎట్లా బతుకుతాం కదా. అవి లేవు ఇవి లేవు, మళ్ళీ ఏం చేస్తాం? అయినా ఉచిత కరెంట్ అనేది ఇస్తుండా, మీకు అందుతుందా? అది కరెంట్ పీరి కరెంట్ ఇస్తుండు, జీరో బిల్లు 5 రావాలనే మన డబ్బులు వేస్తున్నారు. అంటే మరి 2 దిక్కులు ఇవ్వలేడు కదా, మరి రాష్ట్రం మొత్తం పోతుంది కదా 2 దిక్కులు ఇస్తే. మరి అది కూడా మనం కూడా ఆలోచించాలి కదా. అదే అంటున్నారు. ఇక్కడ మాకు ఏం లేదు మీటర్ గానీ ఉండనే ఉంటాం. రుణమాఫీ అయితే అయ్యిందా మరి మీకు భూమి మీద ఏమన్నా? ఏమో మాకు భూమి లేదు, మా ఆయన ఉంది కానీ పటకాదు రాలే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నావు సంవత్సరం నుంచి, అంతకు ముందు కేసీఆర్ పరిపాలన చూసినావు పరిపాలన ఎట్లుందా అని. మరి గాయన మంచిగా చేసిండా గీన మంచిగా చేసిండా అంటే ఏం చెప్తావు? అందరూ ఒక తీరే చూస్తుండ్రు, ఏం చెప్పాలమ్మా? ఇంకెవరికి ఏం చెప్పాలి? కేసీఆర్ పరిపాలన చూసినావు కదా, మరి గాయంది ఎట్లా అనిపించింది? ఇంకా అందరూ ఒక తీరే చూస్తుండ్రు. ఇంకా ఆడు వాళ్ళు ఆయన చూసుకునే వీళ్ళ వీళ్ళని చూస్తుండ్రు, మధ్యలో మనమే కావాలి. అంతేగా. సరే.